యాక్చువల్‌గా మేము ఢిల్లీ బేస్డ్ కంపెనీ. మాది ఢిల్లీ బేస్డ్ కంపెనీ అండి. మాది ఆర్కాప్. మేము యాక్చువల్‌గా ఐఐటీ హైదరాబాదు ఇలాగ ఐఐటీ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ డెవలప్ చేశాము. సో, బేస్డ్ ఆన్ దట్ మమ్మల్ని పిలిచారు. సో, మాస్టర్ ప్లాన్ ఐడియా ఏంటంటే మొత్తం మనకి క్యాంపస్‌లో రేపు ఫ్యూచర్ గ్రోత్‌ని ఉద్దేశించి ఎలా గ్రో అయితే బావుంటది అనే పర్స్పెక్టివ్‌లో అలాగే అలాగే మన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్‌కి గుర్తుగా ఏమేమి ఉండబోతున్నాయి, అలాగే అకాడమిక్ బ్లాక్స్ ఎలా ఉంటాయి, హాస్టల్ జోనింగ్స్ ఎలా ఉంటాయి, దాని ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ ఎలా ఉంటది, వీటినన్నిటిని ఉద్దేశించుకొని మనకి మాస్టర్ ప్లాన్ డెవలప్ చేయమని జరగడం అయితే జరిగింది. మొత్తం ఎన్ని 13 16కి సంబంధించినటువంటి ఆహ్, బ ప్రపోజల్స్ ఇచ్చారు. ప్రపోజల్స్ ఇచ్చారు. మనకి ఎంటైర్ మాస్టర్ ప్లాన్ ప్రపోజల్‌తో పాటు 16 సెపరేట్‌గా బిల్డింగ్స్ అడిగారు. ఓకే. అది ఇప్పుడు నెక్స్ట్ డెవలప్‌మెంట్ స్టేజ్ అనమాట. ఓకే. అది అకాడమిక్ ప్రస్తుతానికి ఉస్మానియా యూనివర్సిటీ రిక్వైర్మెంట్ అని చెప్పడం జరిగింది మాకు. సో, మేమేం చేసామంటే మీరిక్కడ తెలుగా మీరు? మే తెలుగేనండి. మీరు తెలంగాణనా? ఆ! ఆంధ్ర. ఓకే. అంటే అట్లా ఎందుకంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ అత్యంత కీ పాయింట్. ఇక్కడ నుంచే ఉద్యమం ప్రారంభమైంది. ఇక్కడ నుంచే స్లోగన్స్ వచ్చాయి. ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున నిరసనలు వినిపించాయి. ఇక్కడ నుంచే చైతన్యం వచ్చేలా పాటలు, ప్రోగ్రామ్స్ జరిగినాయి. సో, అట్లాంటి ఈ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం వీటికి సంబంధించిన గుర్తులు ఉంటాయా? వాటికి సంబంధించి ఏమేమి చెప్తారో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చేత్తో చెప్పండి. సార్ యాక్చువల్‌గా ఇప్పుడు మనకి ఎంటైర్ మొత్తం క్యాంపస్‌కి ఒకే ఒక ఫోకల్ పాయింట్ ఉంటదండి. ఇది 6-7 ఏకర్స్ రేంజ్‌లో ఉన్న ఒక సెంట్రల్ మెయిన్ సర్కిల్ అనమాట. ఈ సర్కిల్‌ని మేము యూనివర్సిటీ మెమోరియల్ సర్కిల్ అని అంటున్నాము. ఇది స్టూడెంట్ ఏమేమి ఉంటాయి ఇందులో? ఇందులో మనకి ఈ 6 ఏకర్స్‌లో స్టూడెంట్ గ్యాదరింగ్ స్పేసెస్‌తో పాటు ముఖ్యంగా మన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్‌కి ఏవైతే చిహ్నాలు ఉన్నాయో ఎక్కడ ఉన్నాయి అది తెలంగాణ సంబంధించినటువంటి చిహ్నాలు? ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎట్లా సార్ ఇది మెమోరియల్ సార్. ఈ మెమోరియల్ అంటే పిడికిలి. స్టూడెంట్స్ నుంచి ఉద్యమం వచ్చింది కాబట్టి మేము చిహ్నంగా ఒక మెమోరియల్ టైప్‌లో మేము ఒక ఆర్ట్ ఫామ్‌ని మేము ప్రపోజ్ చేయడం అయితే జరుగుతుంది. అది మన డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌తో కలిపి. ఓకే. ఇది మెమోరియల్ ఆర్టిఫాక్ట్ ఆప్షన్స్ దీంట్లో అంటే ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు.